Hello story lovers, welcome back to my channel Prema Palaki part 114. రివెంజ్ అది ఇది అని అలా మాట్లాడకు బావా, నాకు కంగారు పుడుతుందని సత్య భయపడింది. అబ్బా నీకు భయమా? ద గ్రేట్ శక్తి గారి చెల్లెలికి భయం అంటే చాలా కామెడీగా ఉందే. అమెరికాలో మాత్రం ఆ బర్రగొంతేసుకొని నా మీద పడిపోయేదానివి కదా అని వెక్కిరించాడు వంశీ. సత్య మూతి తిప్పుకుని వెళ్ళబోతుంటే ఆమె చేపట్టుకుని ఆపి, ఎక్కడికి జారుకుంటున్నావు? రివెంజ్ అంటే ఫ్యాక్షనిస్ట్ లాగా కత్తులు కట్టర్లు దూసి నిన్ను చంపేస్తానని అనుకున్నావా ఏంటి? కాదు. మరి ఇంకేం చేయాలి బావా? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే తెలీదు. మీ అన్నగాడిని మామయ్యని ఒప్పించుకుంటావా, బ్రతిమాలుకుంటావా, అడుక్కుంటావా నాకు అనవసరం. నీకు వెటకారం పొగరు బాగా ఉంది కాబట్టి వాళ్ళని ఒప్పించి ఇక్కడ ఉండే రోజు నా పనులన్నీ నువ్వే చేయాలి. నా బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, రూమ్ క్లీన్ చేయడం, బెడ్షీట్స్ చేంజ్ చేయడం, పిల్లో కవర్స్ ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవడం, నాకు టైం టు టైం టిఫిన్, లంచ్, డిన్నర్, జ్యూస్ ఇంకా స్నాక్స్ అరేంజ్ చేయడం, ఇవన్నీ నువ్వే చూసుకోవాలి అని అన్నాడు. నీకు పని మనిషిలాగా కనిపిస్తున్నానా? అయినా అదెలా కుదురుతుంది? నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నేను ఆఫీస్కి వెళ్తాను కదా అని కోపంగా అడిగింది. హా, నువ్వు పెద్ద కలెక్టర్ గిరి వెలగబెడుతున్నావని. ఒకరోజు వెళ్ళకపోతే ప్రపంచం స్తంభించిపోతుంది. అంతగా కావాలంటే జాబ్ మానేసి నా దగ్గర జాయిన్ అవ్వు. అటు ఆఫీస్లోను ఇటింట్లోనూ నా పనులు చేయొచ్చు. నా రివేంజ్ తీరుతుంది అనగానే, నువ్వు పిలవగానే నీ రివేంజ్ కంప్లీట్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తానని ఎలా అనుకున్నావు బావా? చచ్చినా రానని చెప్పింది సత్య కోపంగా. అమెరికాలో నీ క్లాస్మేట్స్ అందరూ నా చెల్లెలి క్లాస్మేట్స్ అని కూడా మర్చిపోతున్నావే. అందులో సగం మంది తెలుగు వాళ్ళున్నారు. కాబట్టి నీ ఒరిజినల్ నేమ్ గురించి అక్కడ చెప్పాననుకో పరిస్థితి ఏంటంటావు అని ఆలోచిస్తున్నట్టుగా అడగగానే ఏడుపు మొహం పెట్టి ఎందుకిలా నాతో ఆడుకుంటున్నావని అడిగింది. ఆహా, ఇందాక అందరి ముందు పగలబడి నవ్వినప్పుడు ఈ బుద్ధేమైపోయిందే పాప? నోరు మూసుకుని అక్కడ రిజైన్ చేసి నా రివెంజ్ లో భాగమవ్వు అని సత్యని బయటికి తోసేసి హాయిగా వెళ్లి బెడ్ మీద పడుకుంటే కోపంగా తిట్టుకుంటూ రూంలోకి వెళ్ళిపోయింది సత్య. సత్య వెళ్లేసరికి ధృతి కరెంట్తో మొబైల్లో రొమాంటిక్ చాట్లో మునిగిపోయి ఏంటే ఇంతసేపు పట్టింది రావడానికి అని అడిగింది. తిన్న వెంటనే పడుకుంటే ఫిగర్ పోయి పొట్టొస్తుందని గార్డెన్ లో వాకింగ్ చేశానులే. నువ్వేంటి నీలో నువ్వే తెగ మెలకలు తిరుగుతున్నావని పిల్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడిగింది సత్య. దీనికి ఇంకా చెప్పలేదు కదా అని అనుకుంటూ ఏం లేదని ధృతి తడబడుతూ చెప్పేసరికి ఏం లేకపోతే అంత కంగారు పడవులే అని ధృతి రియాక్ట్ అయ్యే లోపే మొబైల్ తీసుకుని మై లైఫ్ అని ఉన్న కాంటాక్ట్ దగ్గర డీపీగా ఉన్న కరెంట్ ఫోటో చూసి వాళ్ళిద్దరి రొమాంటిక్ చాట్ చూసి ఏంటే ఇది అని షాక్ అయిపోయింది సత్య. అంటే వైజాగ్ లో అలా నడిచిపోయింది అని ధృతి చెప్పడంతో అమ్మ దొంగ మొహం దాన బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోవడమే గాని ఒక్క ముక్కైనా చెప్పావే అని మీద పడి పీక పిసకడంతో అబ్బా చెప్తే మీరందరూ ఆడుకుంటారని చెప్పలేదు లేవే అని మొబైల్ తీసుకుని సత్య తన రూమ్ లోనే పడుకుంది. తర్వాత చాట్ చేస్తానని ఆఫ్లైన్ వెళ్ళిపోయింది. ఉదయాన్నే మైథిలి మహి తలస్నానం చేసి పట్టు చీరలు కట్టుకుని గుడికి వెళ్తూ ఉంటే వాళ్లతో పాటు దితి, ధృతి, చందు, సత్య, రేవతి కూడా బయలుదేరారు. గుడిలో దర్శనం చేసుకుని బయటకొస్తూ ఉండగా మైథిలి మీరేనా అని అడుగుతూ ఒక 50 ఏళ్ల వయసున్న ఆవిడ దగ్గరికి రావడంతో కమలక్క నువ్వేనా అని అడుగుతూ దగ్గరికి వెళ్లి నువ్వేంటి సీతారాంపురంలో ఉండాల్సింది ఇక్కడున్నావని అడిగింది.
నా కొడుకు ఇక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడ ఒక్కదానివి ఏముంటావమ్మా అని నన్నిక్కడే తీసుకొచ్చి చూసుకుంటున్నాడమ్మా. అయినా మీ అక్క చనిపోయిన తెల్లవారే మీ ఊరు వదిలి వెళ్ళిపోయాం అని మాట్లాడి అందర్నీ వింతగా చూస్తూ ఉంటే, గుర్తుపట్టలేదా రేవతి వదిన, మా అన్నయ్య భార్య అనగానే రేవతినా? ఎందుకు తెలీదు అని పలకరించి మహి వైపు చూసేసరికి మా బావగారి భార్య, నా తోటి కోడలు, మా అక్క కంటే ఎక్కువ, మహేశ్వరి అని పరిచయం చేసింది మైథిలి. తర్వాత మిగిలిన అందరినీ పరిచయం చేయడంతో కాసేపు మాట్లాడి ఆడపిల్లలు అందంగా భలే బాగున్నారు అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ కూడా మొహమాట పడుతున్న కమలని అందరూ గమనించారు. కమలక్క, నాతో ఏమైనా మాట్లాడాలా అని మైథిలి అడగడంతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మైథిలి. అసలు మీ అక్క తనంత తను చనిపోయింది అంటే నువ్వు నమ్ముతున్నావా అని అంటుంటేనే, అమ్మ నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఎంతసేపు ఇక్కడే కూర్చుంటావు అని అంటూ కమల కొడుకు రావడంతో నేను మళ్ళీ కలుస్తాను మైథిలి, నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని చెప్పి కొడుకుని అడిగి కొడుకు ఫోన్ నెంబర్ వాళ్ళకిచ్చి, నీకు ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు నా కొడుక్కి ఫోన్ చేయి, నేనే వచ్చి నిన్ను కలుస్తాను, లేదంటే నువ్వే మా ఇంటికి రా అని చెప్పి కమల వెళ్ళిపోయింది. ఆవిడేదో సీరియస్ విషయం మాట్లాడాలనుకున్నట్టుంది మమ్మీ, కానీ వాళ్ళ అబ్బాయి వచ్చి డిస్టర్బ్ చేయగానే వెళ్ళిపోయిందని అంది ధృతి. ఆవిడ మా అక్కతో పాటు చదువుకుంది. మా అక్క వయసుది, నాకంటే పెద్దది కాబట్టి మా అక్క స్నేహితులందరితో పాటు తన్ని కూడా అక్క అని పిలవడం అలవాటు నాకు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్క చావు గురించి ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు అని మైథిలి ఆలోచనలో పడేసరికి, సరే ఆవిడ కలిసి మాట్లాడినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకు అని మహి సర్ది చెప్పడంతో కాసేపు గుడిలో ఉండి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్తున్న కమల ఆలోచిస్తూ ఉండడంతో, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అన్నాడు కొడుకు. ఇందాక గుడిలో కనిపించిన ఆవిడ నా స్నేహితురాలు చెల్లెలు. నా స్నేహితురాలు 25 ముందు తన ప్రేమ వివాహం కాలేదని చనిపోయిందని ఊర్లో అందరూ అనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ అది తనంత తానుగా చనిపోయిన చావు కాదు అని నాకు మాత్రమే తెలుసు అనగానే కొడుకు సడన్ బ్రేక్ తో కారాపేసి, మరి ఇన్ని రోజులు ఎవరికి ఎందుకు చెప్పలేదమ్మా అని అన్నాడు అతను ఆశ్చర్యపోతూ. ఆ విషయం బయటకు చెప్తే నాకు ప్రమాదం అని అమ్మమ్మ తాతయ్య నెక్స్ట్ డేనే నన్ను ఊరు నుంచి తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయారు. అప్పుడు ఇప్పుడున్నట్టుగా ఫోన్స్ లేవు కాబట్టి నేను వాళ్ళకి ఆ సమాచారం ఇవ్వలేకపోయాను. ఇన్ని సంవత్సరాలకి కనిపించింది కాబట్టి ఇప్పటికైనా ఆ దుర్మార్గులకి శిక్ష పడాల్సిందే. పాపం తన వల్లే మరదలు చనిపోయిందని కిరణ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు ఎంత బాధపడుతున్నారో ఏంటో. ఒకవేళ ఆ ఆంటీ నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడం మాత్రం మర్చిపోకని చెప్పడంతో, సరే అమ్మా అని అంటూ ఇంటికి తీసుకెళ్లాడు అతను. డాడీ నాకొక అమ్మాయి నచ్చింది అంటూ ఎయిర్‌పోర్ట్ లో చూసిన ధృతి గురించి తండ్రికి చెప్తున్నాడు ఆ వెధవ. ఏం లాభం, వాళ్ళని పెళ్లి కోసం కాదు కదా ఇష్టపడేది అంటూ ఆ న్యూస్ పేపర్ చదువుతూ కొడుకు చెప్పిన విషయాన్ని ఈజీగా కొట్టిపారేసిన తండ్రి వైపు చూసి, ఆ అమ్మాయి నాకు లైఫ్ లాంగ్ కావాలని అదోలా చెబుతున్న కొడుకు వైపు చూసి, శత్రు, ఆర్ యూ సీరియస్ అని అన్నాడు. ఎస్ డాడ్ అంటూ ఎయిర్‌పోర్ట్ లో తీసుకున్న ధృతి ఫోటో అతనికి చూపించడంతో ధృతి ఫోటో చూసిన అతనికి ఎవరినో చూసిన పోలికలు కనిపిస్తూ ఉంటే, ఈ అమ్మాయి నాకు తెలిసిన వాళ్ళ తాలూకా అనిపిస్తోంది అన్నాడు. అంతలో సిద్ధార్థ వర్మ గారు అని అంటూ బిజినెస్ పార్ట్నర్ లోపలికి రావడంతో కొడుకుని లోపలికి వెళ్ళమన్నట్టుగా చూసి అతనితో మాట్లాడుతూ ఉండిపోయాడు సిద్ధార్థ్ వర్మ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.